వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే అమ్మా, నేను రాను. మీ మాట నమ్మేది లేదు. లోపలికి వస్తే ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. నో డౌట్ నేను లోపలికి అడుగు పెట్టను. ఓకే, నా వెంట మా అడ్వకేట్ను తీసుకొస్తే పర్మిషన్ ఇస్తే లోపలికి వస్తానంటూ గులాబీ పార్టీ యువరాజు కేటీఆర్ మారాం చేశారు. తాను ఏసీబీ విచారణకు వచ్చేదే లేదంటూ మంకు పట్టు పెట్టారు. మొత్తం హైడ్రామా కొనసాగింది ఏసీబీ ఆఫీస్ ఎదురుగా. అవును, ఏసీబీ అధికారులు కేటీఆర్ను ఈ ఫార్ములా రేస్ కార్ రేసింగ్లో విచారణకు పిలిచారు. కేటీఆర్ కూడా ఇంటి నుంచి పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. అక్కడ అధికారులు కేటీఆర్ను ఆపేశారు. మీరు ఒక్కరే విచారణకు లోపలికి వెళ్ళాలంటూ. అబ్బే, అలా ఎలా కుదురుతుంది? గతంలో మీరు చేసిన నాకు గుర్తు లేదా? లోపలికి వెళ్తే మీరు ఏవో ఒకటి చేసి నన్ను అరెస్టు చేస్తారంటూ కేటీఆర్ పోలీసు అధికారులతో నిలదీశారు. మా అడ్వకేట్లు వస్తేనే లోపలికి వస్తా, లేకుంటే వెళ్ళిపోతా అంటూ మంకు పట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ ఆఫీస్ ఎదురుగా పెద్ద హైడ్రామే కొనసాగింది. ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడం వీల్లేదు, లేదంటే మీరు ఇస్తుంటే వెళ్ళిపోతుంది. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి అయితే ఏసీబీ తగ్గేదే లేదని చెప్పేసింది. వస్తే విచారణకు ఒంటరిగా రా, అడ్వకేట్లు గిడ్వేటకర్లు జాంతానే అంటూ ఒక హుకుంనామా జారీ చేసింది. ఒక పత్రం రాసిచ్చేసింది. అంతే, ఛాన్స్ దొరికింది కేటీఆర్కు. మా అడ్వకేట్లు ఏందని రానంటూ ఆయన ఏసీబీ ఆఫీస్ ముందు నుంచి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తనకు తోచిన ఎప్పుడు చేసే కామెంట్లే చేశారు. విమర్శనాస్త్రాలు సంధించి వెళ్ళిపోయారు. నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే పోలీస్ అధికారులు అడిగారు, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా మరిప్పుడు ఏసీబీ ఏం చేయబోతోంది? కేటీఆర్ ఒంటరిగా రాను, వస్తే మీరు అరెస్ట్ చేస్తారంటూ భయపడుతున్నారు. నో డౌట్, కారణాలు ఏమైనా దానికి ఏ భాష వాడినా కేటీఆర్ భయపడుతున్నారు. మరి ఏసీబీ విచారణకు ఆయన హాజరైనట్ట, హాజరు కానట్ట? గేటు దగ్గరికి వచ్చి బయటికి వెళ్ళి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయారంటే హాజరు కానట్టే కదా. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారేది. మరోవైపు కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలంటూ వార్తా కథనాలు మొదలయ్యాయి. కానీ అధికారికంగా అలాంటి వార్తలు ఏవి లేవు. ఏసీబీ సోదాలు చేయట్లేదు. కానీ ఏసీబీ ఏదో చేయబోతుంది. విచారణకు రమ్మంటే గేటు దగ్గర హైడ్రామా నడిపించి రివర్స్ గేరేసుకొని వెళ్ళిపోయిన కేటీఆర్ను ఏసీబీ అరెస్ట్ చేస్తుందా? ఇప్పుడు రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారింది.